హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో కుబేరా టైటిల్ గురించి పెద్ద సెన్సేషన్గా అయిపోయింది. ఒక సైడ్ ఏమో శేఖర్ కమల గారు, ఇంకో సైడ్ ఏమో ధనుష్ గారు. ఏంటి అసలు ఈ డిస్కషన్స్ ఏంటి టైటిల్ గురించే? త్రిశక్తి ఎంటర్టైన్మెంట్స్ పైన నరేంద్ర అనే ఆయన ఈ సినిమాని రిజిస్టర్ చేయించుకున్నాడట. ఇప్పుడు 2022లో 2023లో ఆయనకి అవునండి ఇది మీదే అని ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 2024లో శేఖర్ కమల కుబేరా అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈయనకి ఆ టైంలో తెలిసి కొంచెం అదేంటి మన టైటిల్ ఇంకెవరు వాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడిగారు. లేదండి ఇది మాది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారి మీద ఒక చిన్న గ్లిమ్స్, ధనుష్ మీద ఒక చిన్న గ్లిమ్స్ అవి ఎవరు రిలీజ్ చేసేసారు. మరి ఇంత రిలీజ్ అయిన తర్వాత మేము ఏం చేస్తాం, ఏం చెయ్యం కదా అని చెప్పేసి ఒకసారి కౌన్సిల్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రసన్న కుమార్ గారు కనిపిస్తే ఆయన అడగడం జరిగింది అని ఈయన చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ప్రసన్న కుమార్ గారు ఎందుకయ్యా బాబు పెద్దలతో పెట్టుకుంటావు, టైటిల్ ఏదో మార్చుకోండి ఏముందని ఏదో చెప్పారంట. వీళ్ళకి అది నచ్చల. కోర్టుకి వెళ్ళి కేసు వేసాము అని అన్నాడు. మాకు న్యాయం జరగాలి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. నిజంగా నీకు న్యాయం జరగాలి అనుకుంటే కనుక నువ్వు చెప్పేది ఏంటంటే ఆ సినిమాలో నాకు షేర్ అని ఇప్పించండి అని డిమాండ్ చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? ఇక్కడ అది తప్పు. అంటే నువ్వు ఏదో ఆశించి కేసేసావని అర్థం. లేకపోతే అంటే అవ్వదు కదా. బేసికల్లీ నువ్వు ఏదో ఆశించే దీని మీద కేసేసావు. లేదు నిజంగానే సినిమాలో దమ్ముంది, దానికి కుబేరా అనే టైటిలే యాప్ట్, అసలు అది లేకపోతే నువ్వు బతకలేవు అనుకుంటే అథెంటిక్గా మనం ఇంకేదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా లాస్ట్లో కలేజాకు కూడా అయింది ఇదే. మహేష్ కలేజా అని రిలీజ్ చేశారు తెలుసా. కలేజా టైటిల్ నాదే అని ఒక ఆయన వస్తే ఇప్పుడు దీనికి కూడా శేఖర్ కమ్ముల కుబేరా, లేకపోతే ధనుష్ కుబేరా, లేదా నాగార్జున కుబేరా, ఏదో కుబేరా పెడతారు అని అనుకుంటున్నా. మేబీ అలాగే ఉంది టైటిల్ కూడా. సో ఇప్పుడు వీళ్ళ గొడవ ఇది, మా టైటిల్ మాకు కావాలి అని. సో నీకు ఒకటి చెప్తా విను, చాలా సినిమాలు మంచి మంచి టైటిల్స్ని పాడు చేస్తారు. బట్ టైటిల్ ఎంత బాగుందో అనుకుంటామా, అసలు అది అందులో ఏదో ఉంటుంది వింత వింత. ఇవి మనకి వస్తాయి. ఈ దీన్ని ఏమంటారు, ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ ఉందండి, రండి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి వస్తాయి కదా ఇన్విటేషన్లో. వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని పోతాం, వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చాంరా బాబు అని. అలాంటి సినిమాలు ఉంటాయి. శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు చూస్తాం మనం. మంచి మంచి టైటిల్స్ ని సర్వనాశనం చేస్తారు. వాళ్ళ మొహాలు, ముక్కులు, మూతులు ఒక రకంగా ఉంటాయి, కానీ టైటిల్స్ మాత్రం అసలు డిజైన్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి. వీళ్ళకి ఇచ్చి ఎందుకురా దీన్ని పాడు చేశారు అనిపిస్తూ ఉంటది. అట్లా ఇప్పుడు ఇంకంతెందుకు, మన వాళ్ళు కూడా కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సప్తగిరికి కాటమరాయుడు అనే సినిమా పెట్టుకున్నాడు. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్కి అనుకున్నామండి అని వేరే వాళ్ళు వస్తే, అవును ఈ టైటిల్ నాకంటే ఈయనే న్యాయం చేయగలడు అని కనిపించి అది ఇచ్చాడు, తీసుకోండి అని. దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు కూడా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఇట్లా టైటిల్ ఇచ్చాడండి సప్తగిరి అంటే, ఆ టైంలో సప్తగిరిది ఇంకేదో సినిమా, ఈ టైటిల్ మారిన సినిమా రిలీజ్ ఉంటే ఆయన ఫంక్షన్కి వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. ఇలా ఉంటాయి విన్ విన్ సిచ్యువేషన్స్. ఇప్పుడు వీళ్ళైనా సరే కుబేరాది, సరే సార్ నాకంటే ఈ ధనుష్కే బాగా యాప్ట్ అవుతుందని మేము అనుకుంటే తీసుకోండి అని వీళ్ళు చెప్పినా బాగుండేది. లేదండి మాకు ఈ కథ ప్రకారంగా కుబేరా అనే టైటిలే మాకు యాప్ట్, దయచేసి మీరు కొంచెం ఆలోచించండి అని ఒక మాట మాట్లాడితే వాళ్ళైనా సరే పొండ్లేండి మీరు ఇంత కష్టపడుతున్నారు ఇది ఉంచండి వాళ్ళే ఇస్తారు. అది వేరు 100% ఉంటుంది. అలా కాకుండా కకృతి పడొద్దు. ఇప్పుడు ఇంకొకటి చెప్పనా, మన కాంతారాకు కూడా నవరస సాంగ్ అప్పటిదాకా ఎవరికి తెలియదు, బట్ నిజంగా నవరస సాంగ్ ది బెస్ట్ సాంగ్. అది చాలా బాగుంటుంది, అవార్డ్ ఓరియంటెడ్ సాంగ్, దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇతను నాది కాపీ అని అన్నాడు. సరే కాపీ వరకు ఓకే బాగానే ఉంది, డబ్బులు డిమాండ్ చేసావు చూడు, అక్కడ కకృతి పడొద్దు. దేవర కూడా ఏమైంది, ఆ సాంగ్ కాపీ అంటే ఆ ఒరిజినల్ ప్రొడ్యూసర్ మా సాంగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు చేసింది మాకు నచ్చిందండి అని స్పోర్టివ్గా చెప్పారు. అట్లాంటి ప్రశంసలు రావాలే తప్పితే ఈ విధంగా ఉండకూడదు. సరే ఇప్పుడు వీళ్ళంటే ఏదో కకృతి పడ్డారు చిల్లరికి, ఆ టైటిల్ మాదే అని, బట్ కోర్టులో గెలవదు ఈ కేసు. కానీ రిజిస్టర్ అయిన తర్వాత ఒక లిమిట్ ఉంటుంది కదా, 1 year ఎంతో లిమిట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పే చేసి మళ్ళీ ఎక్సిట్ చేసుకోవాలి కదా. దాన్ని చేయొచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళు ఎలా వాడుకుంటారు అంటే, ఇప్పుడు శేఖర్ కమల కుబేరా అంటారు, నీ సినిమా శేఖర్ కమల కుబేరా కాదుగా, అవును మరి నువ్వు ఎలా మాట్లాడతావు అని అడుగుతారు. అప్పుడు దే కాంట్ స్పీక్. కోర్టులో గెలవవు ఇవన్నీ. కాకపోతే ఒక రచ్చ అయితే చేస్తారు. నిన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఏదో పెద్ద మీట్ పెట్టి అందరిని నిలదీసి, నువ్వు ఆ ప్రెస్ మీట్కి ఎంత ఖర్చు పెట్టుకున్నావో
ఆ ఖర్చు కూడా వీళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటావు, తప్పేం లేదు. బట్ నీ కేసు అయితే నిలవదు. ఇది 100% వీళ్ళదే. అండ్ ఒకవేళ కుబేరా ఇతను 5 లాంగ్వేజ్లో రిజిస్టర్ చేయించుకున్నాడట, ఇతని కథలో నిజంగా కుబేరాకు సంబంధించి దీనికి ఈ టైటిలే ఉండాలనుకుంటే నిజంగా ఇతని న్యాయం జరగదని నేను అనట్లా. అంతేగాని ఏదో ఒక అడ్డమైన కథ తీసుకొచ్చి దానికి కుబేరా అని టైటిల్ పెట్టేసి ఉన్న సినిమాని సర్వనాశనం చేస్తే కనుక ఎటుపోతాడో తెలియదు. కానీ మధ్యలో ప్రసన్న కుమార్ గారు మాట్లాడడం ఎందుకని? అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనే ఉన్నాడు కుర్చీలో, సార్ ఇది అని ఆయనకు చెప్పుకున్నాడు. అక్కడ ప్రసన్న కుమార్ గారు కాకుండా ఇంకెవరు ఉన్నా సరే వీళ్ళు ఆయన పేరే చెప్పేవాళ్ళు. వీళ్ళు ఫిలిం ఛాంబర్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో ఆయన కూర్చొని ఉన్నాడు టైంకి. సార్ ఇదండి అంటే ఎందుకయ్యా బాబు అని ఆయన ఏదో చెప్పాడు. ఆయన మంచిగానే చెప్పుంటాడు, వీళ్ళు దాన్ని వక్రీకరించి కూడా చెప్పుండొచ్చు. మమ్మల్ని బెదిరించాడు, తిట్టాడు. చిన్నది ఉంటే ఇంకా ఇంకోలాగా అయ్యో ఇలా చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో అక్కడ ఏం మ్యాటర్ లేదు అని అంటారు. మ్యాటర్ ఏం లేదు అంటే వీళ్ళు రిలీజ్ వరకు గొడవ చేస్తానే ఉంటారు. ఎంత గొడవ చేస్తే అన్ని కోట్లు వస్తాయన్న ఆశతో చేస్తానే ఉంటారు, డబ్బుల కోసమే. ఓకే అండి, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.